మంచి ఆలోచనలతో మొదలయ్యే ప్రతి ఉదయం ఆ రోజంతటిని ఉత్సాహంగా ఉంచుతుంది. ఈరోజు శిక్షించబడినా, బాధించబడినా, వేధించబడినా, కష్టపడినా, నష్టపోయినా ఓపికగా నిలబడగలిగితే గర్వపడే రోజులు ఖచ్చితంగా వస్తాయి. విశ్వాసం లేని వారితో వ్యాపారం, సమయం లేని వారితో స్నేహం, నమ్మకం ఇవ్వని వారితో బంధం, విలువ తెలియని వారితో బంధుత్వం అనవసరం. ఆగ్రహంతో అంగుళం కూడా కదలని పనిని చిన్న చిరునవ్వుతో ముందుకు నడిపించవచ్చు. మనిషి కాదు మారాల్సింది, మనసు మారాలి. ఆలోచించే విధానం మంచిగా ఆలోచిస్తే అన్నీ మంచిగానే కనిపిస్తాయి, చెడుగా ఆలోచిస్తే అన్నీ చెడుగానే కనిపిస్తాయి. అవకాశం ఉన్నప్పుడే కష్టపడాలి, ఎందుకంటే అవసరాలు వచ్చినప్పుడు అవకాశాలు రావు. జీవితం నిన్ను పరీక్షిస్తుంది, కానీ నిన్ను ఓడించడానికి కాదు, నిన్ను బలంగా తీర్చిదిద్దటానికి. ఈరోజు కష్టంగా ఉందంటే రేపటి విజయం ఇంకా గొప్పగా ఉండబోతుందని అర్థం. నువ్వు పడిపోయిన ప్రతిసారి లేచే ప్రయత్నం చేస్తున్నావంటే అప్పటికే నువ్వు గెలుస్తున్నావని అర్థం. పొదుపులేని సంసారం, అదుపులేని మాటలు రెండు జీవితాన్ని తలక్రిందులు చేసేస్తాయి. శ్రమతో నడిచిన ప్రతి అడుగు, సహనంతో భరించిన ప్రతి క్షణం ఒకరోజు సంబరాలుగా మారక తప్పదు. నదిలో ఉండే రాళ్ళు నునుపుగా మెరుస్తుంటాయి, అది వాటి స్వభావం కాదు, ప్రవాహం కొట్టిన దెబ్బల ఫలితం. నువ్వు కూడా రాటు తేలాలంటే కష్టాల ప్రవాహాన్ని తట్టుకోవాలి. చనిపోవటానికి కొద్దిపాటి విషయం కావాలి, కానీ అదే బ్రతకాలంటే మాత్రం ఎంతో విషం మింగాలి. నల్లని బొగ్గు ముక్క నిప్పుల కొలిమిలో కాలితేనే మెరిసి వజ్రమవుతుంది. భూమి పొరల్లో నలిగితేనే వెలకట్టలేని రత్నమవుతుంది. ఈరోజు నువ్వు పడుతున్న ఒత్తిడి నిన్ను గాయపరచడానికి కాదు, నిన్ను వజ్రంలో సానపట్టడానికి. యుద్ధం ఆపటానికి ఎంతైనా ప్రయత్నించవచ్చు, కానీ ఒకసారి యుద్ధం మొదలు పెడితే ఎంతకైనా తెగించు. జీవితంలో బరువులు ఉంటాయి, బాధ్యతలు ఉంటాయి, అయితే అవి వేరువేరు కాదు, రెండు ఒక్కటే. ఇష్టపడి తెచ్చుకుంటే బాధ్యత, దాన్నే కష్టం అనుకుంటే భారం. జీవితం ఎప్పుడు మనం అనుకున్నట్లు ఉండదు. పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. అప్పుడు పోరాడాలా లేక సర్దుకుపోవాలనేది భవిష్యత్. మీరు నియంత్రిస్తే మీ మనసు మీకు గొప్ప స్నేహితుడు, కానీ అది మిమ్మల్ని నియంత్రిస్తే మీ మనసే మీకు అత్యంత శత్రువు. సరైన సమయం కోసం చూసే కంటే ఉన్న సమయాన్ని సరిగ్గా వాడుకోవటం మేలు. కష్టాల్లో ఉన్నప్పుడు మిత్రులు దూరమైనారని బాధపడకు, ఎందుకంటే నువ్వొక్కనివే జయించగలవని వారు నమ్మినందుకు సంతోషించు. బాధలు అనేవి గాలిలాంటివి, అవి లేని చోటంటూ ఏదీ లేదు. నీవొక్కడికే బాధలు ఉన్నట్లు తెగ బాధపడిపోకు. చాలామంది అందులోనే ఉండి ఈత కొడుతున్నారని తెలుసుకోవాలి. ఏ కాలంలో అయినా మనిషి బ్రతకాలంటే ఏమవ్వదు అనే ధైర్యమైనా ఉండాలి, లేదా ఏదైనా అవ్వని అనే తెగింపైనా ఉండాలి. జీవితంలో కాలం నేర్పిన పాఠం కంటే నమ్మిన వాళ్ళు నేర్పిన గుణపాఠాలు ఎక్కువ. బంధం ఏదైనా మీ ముందు నిజాయితీగా ఉండటం కాదు, మీ వెనక కూడా అంతే నిజాయితీగా ఉండాలి. జీవితం అంటే ఒక సమస్యలో నుంచి మరో సమస్యలకు ప్రయాణించడమే. ఏ సమస్య లేకుండా జీవితమే ఉండదు. మార్పు మనిషిని గమ్యం వైపు నడిపిస్తే ఓర్పు గెలుపుకు దగ్గర చేస్తుంది. సంతోషంగా ఉండే క్షణాలన్నీ త్వరగా గడిచిపోతాయి, కానీ బాధ పెట్టే క్షణాలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోతాయి. మీపై మీకు నమ్మకం ఉంటే అది నీ బలం అవుతుంది, వేరొకరిపై ఉంటే అది నీ బలహీనత అవుతుంది. కలిసి బ్రతకటం అంటే ఒకే ఇంట్లో ఉండటం కాదు, ఒకరి మనసులో ఒకరు ఉండటం. సమయం ప్రత్యేకంగా ఉండవలసిన అవసరం లేదు, మీ అనుకున్న వారికి సమయం కేటాయించటమే ముఖ్యం. భూమి ఆకాశం కలవ్వని అందరూ అనుకుంటారు, కానీ వాళ్ళకు తెలియదు ఒకటి లేకపోతే మరొకటి ఉండదని. కొన్ని బంధాలు కూడా అంతే, మనుషులే దూరం, మనసులు కాదు. ఏ బంధానికైనా నమ్మకం పునాది వంటిది,
అనుమానం సమాధి. మాట జారే ముందు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ప్రాణం ఉన్నంతకాలం మాట జీవించే ఉంటుంది విన్నవారి మనసులో. ఒకరిపై ఒకరికి నమ్మకం, అర్థం చేసుకొని క్షమించే గుణం, ఎదుటివారిపై గౌరవం, చిరునవ్వుతో కూడిన పలకరింపు, ఇవే బంధాన్ని నిలబెట్టే స్తంభాలు. బయటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త అని చెప్పేవాళ్ళు, తిరిగి వచ్చే వరకు ప్రేమగా ఎదురు చూసేవాళ్ళు ఒక్కరైనా ఉండాలి జీవితంలో. తెలియని వాళ్ళ చేతులు ఓడినప్పుడు పెద్దగా బాధ అనిపించదు. ఆ ఓటమికి కారణం వెనక మీ వాళ్ళు ఉన్నారని తెలిసినప్పుడు మనసు చనిపోతుంది. మీరు ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు మీ ప్రయత్నాన్ని ఆపొద్దు. ఎదురు చూడటం కష్టంగానే ఉంటుంది, కానీ దాన్ని పొందలేకపోయినప్పుడు కలిగే బాధను భరించడం మరింత కష్టంగా ఉంటుంది. అహంకారం అనే గాలిపటం ఎంత ఎత్తుకెగినా ఏదో ఒక రోజు తెగి కింద పడాల్సిందే. మనసైనా మాటలైనా అర్థం కావాలంటే చెప్పేవాళ్ళ మీద నమ్మకం, అభిమానం ఉండాలి. లేకపోతే వాళ్ళు ఎంతలా చెప్పినా అర్థం కావు. చెప్పవలసిన సమయంలో చెప్పకపోతే తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. అది ప్రారంభమైన. వాడకం లేకపోతే నీరు పాచిపడుతుంది, ఇనుము తుప్పు పడుతుంది. అలాగే మాటలు లేకపోతే మమతలు మాయమవుతాయి, బంధాలు బలహీనపడతాయి. జీవితం అంటే ఇతరుల మనసులను గెలవటం, మీలోని చెడు గుణాలను కోల్పోవటం, సంతోషాన్ని ఇతరులకు పంచటం. మీకు ఎదురయ్యే ప్రతి విషయం మంచి కావచ్చు, చెడు కావచ్చు, గుణపాఠం కూడా కావచ్చు. జీవితంలో వీటన్నిటిని తట్టుకొని ధైర్యంగా నిలబడాల్సిందే. ప్రస్తుతం నువ్వెంత శక్తివంతుడివి అయినా సరైన ప్రణాళిక, ఆలోచన లేకపోతే జీవితం అంధకారం అవుతుంది. మనిషిని ఇబ్బంది పెట్టడానికి ఆయుధమే అవసరం లేదు. ఒక మాట చాలు. కత్తివేటు పడిన గాయం మాన్పవచ్చు. ఏదో రకంగా మనసుకు తాగిన మాట ఎప్పటికీ మాయదు, జీవితాంతం గుర్తుంచు. గర్వంతో విర్రవీగే వారిని గౌరవిస్తూ కూర్చుంటే ఎలా? నీ సామర్థ్యాన్ని ప్రశ్నించే వారికి తెలియదు కదా నీ సమాధానం ఎలా ఉంటుందోనని. జీవితంలో మంచి చేసిన వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, సహాయం చేసిన వాళ్ళని గుండెల్లో పెట్టుకోవాలి, మోసం చేసిన వాళ్ళని మైండ్లో పెట్టుకోవాలి. సమయాన్ని బట్టి వాళ్ళ రుణం తీర్చుకోవాలి. ఎవరు ఎప్పుడు ఎలా మారతారో చెప్పలేరు. సమయం కంటే వేగంగా మనసులు మారి మనుషుల మధ్య ఉంటున్నారు. సంస్కారం ఉంటే సంపదలు లేకపోయినా జీవితం సంతృప్తిగా సాగిపోతుంది. సంపదలుండి సంస్కారం శూన్యమైతే బ్రతుకు వ్యర్థంగా మారుతుంది. ఆపద సమయంలో ఆదుకుంటారనే నమ్మకంతో ఎవరినైతే అతిగా నమ్మి స్నేహం చేస్తారో ఆపద సమయంలో వాళ్లే మిమ్మల్ని సర్వనాశనం చేస్తారు. పరిస్థితిని బట్టి ఆలోచనలు, అలవాట్లు మారితే బాగుంటుంది, కానీ విలువలు, వ్యక్తిత్వం మారకూడదు. పరిస్థితులు ఎలా ఉన్నా నువ్వు నీలా ఉండటమే జీవితంలో సాధించవలసిన గొప్ప విజయం. బురదలో ఉన్నప్పటికీ కలువలు పవిత్రమైనవి. విషపు తేనెటీగల మధ్య ఉన్నప్పటికీ తేనె మధురమే. జీవిస్తున్న స్థలాన్ని, చుట్టూ ఉన్న జనాన్ని బట్టి ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. ఎదుటి వాళ్లకు అనుకూలంగా ఉంటే మంచివాళ్ళు, ప్రతికూలంగా ఉంటే చెడ్డవాళ్ళు. ఇదే ఇప్పటి ట్రెండ్. ఎవరిని నమ్మాలో కాదు సమస్య, ఎవరిని నమ్మకూడదో నేర్పించేది ఈ లోకం. నీ బాధ్యత నువ్వు నిర్వర్తించు, అంతవరకు మాత్రమే నీకు అధికారం ఉంది. ఫలితాల గురించి ఆలోచించకు, అది నీ పని కాదు. ఈరోజు నీ పరిస్థితిని చూసి రేపటి నీ స్థితి ఊహించకు. నిన్ను పుట్టించిన దేవుడు ఒక్క క్షణంలో నీ స్థితిని మార్చగలడు. నీ ధైర్యాన్ని ఎప్పుడూ కోల్పోకూడదు. ఎప్పుడూ సంతోషంగా ఉండాలనే కోరిక కన్నా ఎప్పుడూ సంతృప్తిగా ఉండాలనే కోరిక చాలా విలువైనది. వేసవిలో సూర్యుని తిట్టుకున్న వాళ్ళే శీతాకాలంలో ఆయన రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇవాళ మిమ్మల్ని కాదన్న వాళ్ళే రేపటి రోజున మిమ్మల్ని ఎత్తుక్కుంటూ వస్తారు. నవ్వుకుండే విలువ బాధకు లేదు, డబ్బుకుండే విలువ గుణానికి లేదు. అలాగే
అబద్ధానికి ఉండే విలువ నిజానికి లేదు. ఇదే నేటి సమాజం తీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.